హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమెజాన్ పే లెటర్కి ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అమెజాన్ పే లెటర్ యూజ్ చేసి మన అమెజాన్లో రీఛార్జెస్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ అండ్ అలాగే మనం ఏవైనా ప్రోడక్ట్స్ కానీ బై చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ప్రోడక్ట్స్ కానీ ఏవైనా సరే బై చేసినట్లయితే మనం ఈఎంఐ రూపంలో మంత్లీ అనేది పే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఆప్షన్. మెయిన్లీ అమెజాన్ పే లెటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇలా ఈఎంఐలో మనం ప్రోడక్ట్స్ అనేది బై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఏ క్రెడిట్ కార్డు లేదనుకుంటే అప్పుడు ఈ పే లెటర్స్ అనేవి యాక్టివేట్ చేసుకోండి. జాయినింగ్ ఫీ అలాంటివి అయితే ఏం లేవండి, డైరెక్ట్గా మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు క్లోజ్ చేయాలనుకున్న పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, ఒక సింపుల్గానే మనం ప్రాసెస్ అనేది క్లోజ్ చేసేసుకోవచ్చు. దీని గురించి వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి. ఇవే కాకుండా మన ఛానల్లో క్రెడిట్ కార్డ్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఐడిఎఫ్సి, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి ఇలా మనకి చాలా క్రెడిట్ కార్డ్ గురించి వీడియోస్ అయితే చేస్తాను. ఇవి కాకుండా మీరు ఏదైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. వాటి గురించి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. ఇది ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు 21 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్ అంటే చాలు. అండ్ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నట్లయితే సరిపోతుంది. మీరు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయని అవసరం లేదు. కానీ బట్ మీకు సోర్స్ అనేవి పడుతున్నట్లయితే ఫండ్స్ అనేవి క్రెడిట్ అవుతూ ఉంటే మీకు రెగ్యులర్ సోర్స్ ఉందని చెప్పి మీకు మంచి లిమిట్ అయితే ఇష్యూ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ హోమ్ పేజ్లో మనకి అమెజాన్ పే అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ పక్కన మనకి అమెజాన్ పే లెటర్ అని కనిపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పటివరకు యాక్టివేట్ చేసుకోకపోతే మనకి ఈ విధంగా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి దీని యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ అండ్ దీని యొక్క ఛార్జెస్ గురించి కాస్త ఇవైతే చూపిస్తారు. అండ్ ఇక్కడ చూడండి, నో హిడెన్ ఛార్జెస్ అండ్ 0% ప్రాసెసింగ్ ఫీ ఆన్ ఈఎంఐస్ అనమాట. మనకి ఇన్స్టెంట్ లిమిట్ అప్ టు 60,000 అని చెప్పి మెన్షన్ చేశారు. మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ కాస్త కింద స్క్రోల్ చేస్తే మనకి దీని యొక్క షాపింగ్ ఆఫర్స్ అండ్ వెల్కమ్ బెనిఫిట్స్ కింద మనకి కొన్ని ఆఫర్స్ అయితే ఇష్యూ చేస్తారు. అట్ ద టైం మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏ ఆఫర్ ఉందో చెక్ చేసుకోండి. మీరు వీడియో ఎప్పుడైనా చూస్తున్నట్లయితే ఈ ఆఫర్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి చెప్పట్లేదు. మీరు ఒక చెక్ చేసుకోండి. వెల్కమ్ బెనిఫిట్స్ ఈజీగానే అర్థమైపోతాయి. షాపింగ్ చేస్తే ఎంత వస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అండ్ రీఛార్జెస్ చేస్తే మనం అమెజాన్ పే లెటర్ ద్వారా ఎంత వస్తుంది ఇక్కడ చూపిస్తుంది. సింపుల్గా ఇక్కడ సైన్ అప్ ఇన్ 60 seconds అని ఉంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఆ అగ్రీ మీద క్లిక్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. మీకు గుడ్ సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే మీకు ఈజీగా ఇక్కడ క్రెడిట్ లిమిట్ అనేది ఇష్యూ చేసేస్తారు. ఇక్కడ చూడొచ్చు 30,000 లిమిట్ అనేది నాకు అప్రూవ్ అయిందనమాట. సో మీకు కూడా ఎంత లిమిట్ వచ్చిందో ఇక్కడైతే చూపిస్తుంది. ఒకవేళ మీకు వాట్సాప్లో నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ టిక్ చేసుకోండి, లేదంటే అది వదిలేసి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ మీకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ అని చెప్పి ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది. మీరు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇమాండేట్ చేయడం కోసం. ఇమాండేట్ అంటే మనం బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అనేది ఎనేబుల్ చేయాలి. మీరు ఎప్పుడైతే క్రెడిట్ లిమిట్ అనేది యూజ్ చేస్తారో అమెజాన్ పే లెటర్ ద్వారా, సో మీకు ఆ అమౌంట్ అనేది రీపేమెంట్ చేయాల్సి వస్తుంది కదా, ఈఎంఐ డ్యూ డేట్ అనేది. అప్పుడు మనం అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేస్తే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది అనమాట. మాన్యువల్గా మనం పే చేయని అవసరం లేదు. దానికోసం మనం ఆటో డెబిట్ ఫంక్షన్ అయితే ఎనేబుల్ చేయాలి. దాన్ని ఇమాండేట్ అంటాం. సింపుల్గా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అకౌంట్ నెంబర్ అండ్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటే మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఒకవేళ డెబిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటే మీరు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి అండ్ పిన్ ఎంటర్ చేసి మీరు డెబిట్ కార్డ్ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చేసి అగ్రీ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేశాను అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా వెరిఫై చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇన్ ప్రాసెస్ అని కనిపిస్తుంది. మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. సో మీకు ఒకసారి అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనకి అప్రూవ్ అయిపోయిన వెంటనే అమెజాన్ పే లెటర్లో ఇక్కడ 30,000 లిమిట్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఎంత యూటిలైజ్ చేసాం, ఎంత యూటిలైజ్ చేసామో ఇక్కడ చూపిస్తుంది. అవైలబుల్ ఎంత లిమిట్ ఉందో చూపిస్తుంది. మన టోటల్ ఎంత అప్రూవ్ అయిందో చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే రీపేమెంట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ లింక్ చేసుకున్న బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఎవ్రీ మంత్ 5th ఆటో డెబిట్ అయితే అవుతుంది. ఈలోపు మీరు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో ఈ అమౌంట్ని ఎలా యూజ్ చేయాలి బ్రో అంటే, సో సింపుల్గా నేను అమెజాన్లో ఒక మొబైల్ అయితే చూస్ చేసుకున్నాను. కాస్త కింద స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈఎంఐ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి అమెజాన్ పే లెటర్ అని చెప్పి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈఎంఐ ఆప్షన్స్ అండ్ అలాగే పక్కన ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ టోటల్ ఎంత పడుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ అగ్రీ అనుకుంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు అమెజాన్ పే లెటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు రిక్వైర్మెంట్ ఉన్న ఈఎంఐ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది పేమెంట్ చేసేటప్పుడు. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తే మనకి ఈజీగా పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ ఒకసారి మీరు ఏదైనా సరే ట్రాన్సాక్షన్ చేశారనుకోండి ఈ అమెజాన్ పే లెటర్ యూజ్ చేసి, మనకి ఇక్కడ అమౌంట్ అనేది డెబిట్ అనేది చూపిస్తుంది. సింపుల్గా అమెజాన్ పే లెటర్లోకి అయితే వెళ్తాను.
ఇక్కడ మనం ఎంత అమౌంట్ అనేది యూటిలైజ్ చేసామో ఇక్కడైతే చూపిస్తుందనమాట. అండ్ అలాగే మనకి ఎంత లిమిట్ వచ్చింది, అవైలబుల్‌గా ఎంత ఉంది అనేది క్లియర్‌గా చూపిస్తుంది. ఇక్కడ ఈఎంఐ ఎంత డ్యూ అనేది మనం ఈలోపే పే చేయాలనేది క్లియర్‌గా కొంచెం కనిపిస్తుందనమాట. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ రీపేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఇంతకుముందు ప్రీవియస్‌గా పే చేసిన రీపేమెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్‌గా అయితే చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు లిమిట్‌ని యూజ్ చేసి మొత్తం అమౌంట్‌ని ఒకేసారి పే చేయాలని చేయొచ్చు. పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు టోటల్ అమౌంట్ అనేది ఇక్కడే టోటల్ అవుట్‌స్టాండింగ్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేసి మొత్తం అమౌంట్ అనేది ఒకసారి పే చేసేయచ్చు. అండ్ ఇక్కడ లేట్ పేమెంట్ ఛార్జెస్ గురించి కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు లెస్ దెన్ 200 అనేది డ్యూ అనేది లేట్ పేమెంట్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఛార్జెస్ పడదు. బట్ 200 నుంచి 1000 మధ్యలో అయితే 125 లేట్ పేమెంట్ ఛార్జెస్. అండ్ 1000 నుంచి 5000 అయితే ₹250, 5000 నుంచి 20000 అయితే ₹425, అబౌవ్ 20000 చేసినట్లయితే ₹600 అనేది లేట్ పేమెంట్ ఛార్జెస్ అయితే పడతాయి. ఇవి కూడా దృష్టిలో పెట్టుకొని మీరు లేట్ పేమెంట్ అనేది చేయకండి, అవాయిడ్ చేయండి. మాక్సిమం ఇన్ టైంలో పేమెంట్ చేసినట్లయితే మన క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ అలాగే మీ లిమిట్ కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా. సో టోటల్ డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే నన్ను కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.